ఓకే. సో, హాయ్ గైస్. సో, ఇది వచ్చేసి వీడియో నంబర్ 2 ఫర్ క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్. సో, ఫస్ట్ వీడియోలో ఓకే. ఆహ్, మనం కంప్లీట్ మాస్టర్ కాంపోనెంట్స్ గురించి చూసాం. అండ్ ఎట్లా మాస్టర్ కాంపోనెంట్స్‌లో డిఫరెంట్ మాస్టర్ సర్వర్‌లో డిఫరెంట్ మాస్టర్ కాంపోనెంట్స్ ఎట్లా వర్క్ అయితాయి, ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి, అండ్ ఏ కాంపోనెంట్ ఏ వర్క్ చేస్తుంది, అండ్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి ఈచ్ అదర్తో, అండ్ దాని రోల్ రెస్పాన్సిబిలిటీస్ చూసాం. ఓకే. సో నా ఈ క్లాస్లో వచ్చేసి మనం వర్కర్ నోట్స్లో ఏం ఎగ్జాక్ట్గా జరుగుతుంది, కాంపోనెంట్స్ ఏమి ఉంటాయి అవి చూస్తాం. ఓకే, ఫైన్. సో ఇది స్టార్ట్ చేసే ముందు ఏంటి అంటే, బేసికల్గా మన అప్లికేషన్ ఏదైతే ఉందో, ఓకేనా, మన అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఉంది కదా, ఇది వచ్చి మన వర్కర్ నోట్స్లోనే రన్ అవుతాయి. ఓకేనా, సో అది గుర్తుపెట్టుకోండి, రైట్. కంటైనర్స్లో రన్ అవుతాయి. సో కంటైనర్స్ అనేది అగైన్ పాడ్స్ లోపల ఉంటాయి, అది మనం పాడ్ క్లాస్లో చూద్దాం. బట్ యూజువల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, డాకర్ అంటేనే, సో డాకర్ అనేది డైరెక్ట్ కంటైనర్స్ క్రియేట్ చేస్తుంది. ఈ క్యూబర్నెటిస్ అనేది పాడ్స్ లోపల కంటైనర్స్ ఉంటాయి. ఓకేనా, సో మనం డైరెక్ట్గా కంటైనర్స్ అనే దానికంటే పాడ్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఆ పాడ్ లోపల కంటైనర్స్ ఉంటాయి. అగైన్ ఇన్సైడ్ కంటైనర్ మన యాప్ రన్ అవుతుంది. ఓకే, మన అప్లికేషన్ అది ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కావచ్చు, లేదు బ్యాక్ ఎండ్ అప్లికేషన్ కావచ్చు. ఓకే, ఫైన్. సో నా ఓకే, యా, ఇక్కడ మన అప్లికేషన్ రన్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ వర్కర్ నోడ్ అంటే ఏంటంటే, వర్కర్ నోడ్స్ అనేది ఎగ్జాక్ట్ వర్క్ అంటే మన వర్క్ లోడ్ ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ రన్ అవుతుందో, ఎక్కడైతే ఎగ్జాక్ట్లీ ప్లేస్ అవుతుందో అది వర్కర్ నోట్స్ అనమాట. ఓకే, సో వర్కర్ నోట్స్లోనే మన టోటల్ అప్లికేషన్కి సంబంధించిన వర్క్ లోడ్ ఎవ్రీథింగ్ అక్కడ రన్ అవుతాయి. అంటే మన ఐడియలీ మన అప్లికేషన్ వచ్చేసి రన్ అయ్యేది వర్కర్ నోట్స్లో. వర్కర్ నోట్స్ లోపల ఇది వర్కర్ నోడ్ అనుకోండి. దీంట్లో వర్కర్ నోడ్ అంటే ఏంది, నథింగ్ బట్ అదర్ సర్వర్, ఇంకో సర్వర్ అంతే. ఓకే, దీంట్లో వర్కర్ నోడ్ లోపల పాడ్ లోపల కంటైనర్స్, అది సింగిల్ కంటైనర్ కావచ్చు, మల్టీ కంటైనర్ కావచ్చు. సో మనకి అప్లికేషన్ కంటైనర్, మళ్ళీ హెల్పర్ కంటైనర్స్ అని ఉంటాయి, అంటే సైడ్ కార్ అని, అవంతా ఎందుకంటే మేబీ మానిటరింగ్కి కావచ్చు, లేదంటే లాక్ కలెక్షన్స్కి, ఇట్లా చాలా అదర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా రియల్ టైంలో, సో రియల్ ప్రాజెక్ట్స్లో. అందుకని మనము మల్టీ కంటైనర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఒక సింగిల్ పాడ్లో. ఓకే, సో పాడ్ అనేది మనం డీటెయిల్ చూస్తాం. యాజ్ ఆఫ్ నౌ పాడ్ అనేది ఏంటి అంటే, పాడ్ అనేది క్యూబర్నెటిస్లో ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్లోనే మనకి ఎగ్జాక్ట్ వర్క్ లోడ్ రన్ అవుతుంది. డైరెక్ట్ పాడ్ లోపల రన్ కాదు, అంటే పాడ్ లోపల కంటైనర్స్ లోపల రన్ అవుతుంది వర్క్ లోడ్. ఓకే, సో అది జరుగుతుంది. ఓకేనా, సో ఇది మన వర్కర్ నోట్. ఈ సెకండ్ బాక్స్ మన పాడ్. ఈ ఇన్నర్ మోస్ట్ బాక్సెస్ వచ్చేసి కంటైనర్స్, కంటైనర్ 1 and 2. ఇది కంటైనర్ 1, ఇది కంటైనర్ 2. ఓకే, సో అది అనమాట, రైట్. సో ఇప్పుడు ఈ వర్కర్ నోట్స్లో ప్రాసెసెస్ చూస్తాం. సో మీరు చూసినట్లయితే క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్లో మన మాస్టర్ నోడ్ కాంపోనెంట్స్ అన్నీ చూస్తాము. ఇప్పుడు వర్కర్ నోట్స్లో కాంపోనెంట్స్ చూస్తాం. సో వర్కర్ నోడ్లో ఫస్ట్ వచ్చి క్యూబ్లెట్ అనేది ఒక మేజర్ కాంపోనెంట్. క్యూ ప్రాక్సీ అండ్ ఎనీ కంటైనరైజేషన్ టెక్నాలజీ అనేది ఉండాలి, ఎందుకంటే క్యూబర్నెటిస్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఓకే, క్యూబర్నెటిస్ ఒక కంటైనర్ క్రియేషన్ టూల్తో వర్క్ చేయాలి ఆబ్వియస్లీ. ఓకే, సో అందుకని ఇక్కడ డాకర్ లిస్ట్ చేశారనమాట, ఎనీ కంటైనర్ క్రియేషన్ టూల్. ఓకే, సో అది ఎట్లా వర్క్ అయితే చూస్తాం. ఫస్ట్ వచ్చి క్యూబ్లెట్ గురించి మాట్లాడదాం. ఓకే, సో క్యూబ్లెట్ అనేది ఏంటి అంటే, మీరు ఇక్కడ యాజ్ పర్ డయాగ్రామ్ చూస్తే కూడా ఈ బై డైరెక్షనల్ యారో
ఏపీఐ సర్వర్ నుంచి డైరెక్ట్ క్యూబ్లెట్కి ఒక్కటే ఉంది వర్కర్ నోడ్లో, ఇంకా దేనికి కనెక్ట్ అవ్వట్లేదు ఏపీఐ సర్వర్, కరెక్ట్. సో అంటే క్యూబ్లెట్ అనేది ఏంటి అంటే, క్యూబ్లెట్ అనేది ఒక వర్కర్ నోడ్లో ఉండే క్యూబర్నెటిస్ ఏజెంట్ లెక్క అని చెప్పొచ్చు. ఈ క్యూబ్లెట్ ఏం చేస్తుంది, మన ఏపీఐ సర్వర్ ఏదైతే మాస్టర్ నోడ్లో మెయిన్ కాంపోనెంట్ కదా, సో ఆ ఏపీఐ సర్వర్ పాస్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని, అది చెప్పిన ఎగ్జిక్యూషన్స్ అన్ని క్యూబ్లెట్ రిసీవ్ చేసుకుంటుంది వర్కర్ నోడ్లో, అండ్ క్యూబ్లెట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది వర్కర్ నోడ్స్లో. ఓకే, సో క్యూబ్లెట్ అనేది సింపుల్గా ఒక క్యూబర్నెటిక్స్ సంబంధించిన ఏజెంట్, అది మన వర్కర్ నోడ్స్లో ఉంటుంది. ఈ క్యూబ్లెట్ ఏం చేస్తుందంటే ఏపీఐ సర్వర్ నుంచి అన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని దాన్ని వర్కర్ నోడ్ లోపల ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఎగ్జిక్యూషన్స్ అనేది చేస్తుంది. ఓకేనా, అది క్యూబ్లెట్, సింపుల్. నెక్స్ట్ క్యూ ప్రాక్సీ. బేసికల్గా క్యూ ప్రాక్సీ అంటే ఏం లేదు, సింపుల్. సో మనకి రూటింగ్ టేబుల్స్ అని అంటారు. రూటింగ్ టేబుల్స్ అంటే ఏంటి అంటే ఒక రూటింగ్ టేబుల్స్ అని అంటే ఏం లేదు, ఒక సోర్స్ అనుకోండి, ఇక్కడ ఒక సోర్స్ సర్వర్, ఒక డెస్టినేషన్ సర్వర్ అనుకోండి. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్లో అవ్వాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలనుకోండి. సో విత్ ఇన్ ఇన్నర్ నెట్వర్కింగ్ సొల్యూషన్ ప్రకారం ఇది ఏం జరుగుతుంది అంటే, రూటింగ్ టేబుల్స్ అంటే ఏ డెస్టినేషన్ నుంచి దేనికి ట్రాఫిక్ వెళ్ళాలి, ఏ డెస్టినేషన్ నుంచి ట్రాఫిక్ యాక్సెప్ట్ చేయాలి, ఇట్లాంటి క్రైటీరియాస్ అంతా ఈ రూటింగ్ టేబుల్స్ ఆటోమేటిక్గా మన సర్వర్స్ లోపల అప్డేట్ అవుతాయి. ఓకేనా, ఓకే, అప్డేట్ అవుతాయి. సో ఈ ప్రొసీజర్ని తీసుకునేది క్యూ ప్రాక్సీ. ఈ క్యూ ప్రాక్సీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, ఈ రూటింగ్ టేబుల్స్ క్రైటీరియా ఏమేమి జరుగుతుందో, రూటింగ్ టేబుల్స్ అంటే ఏంటి అంటే, ఒకదాని నుంచి ఇంకో దానికి ట్రాఫిక్ ఫ్లో అవ్వాలి అంటే మనకి రూటింగ్ టేబుల్స్ కావాలి. ఓకే, సో అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్వర్ ఏ నుంచి బికి వెళ్ళాలంటే ఇక్కడ ఈ రూటింగ్ టేబుల్లో ఆ కరెస్పాండింగ్ డేటా ఉండాలి. ఏంటంటే ఓకే దిస్ ఇస్ సర్వర్ బికి వెళ్ళొచ్చు ఇట్లా అనేసి ఒక టేబుల్ ఫార్మేట్లో అప్డేట్ అయింది. అంటే టేబుల్ ఫార్మేట్ అని చెప్పకూడదు, కానీ రూటింగ్ టేబుల్స్లో అప్డేట్ అయి ఉంటుంది. ఓకేనా, సో అది ఇట్లాంటివన్నీ కేర్ తీసుకునేది వచ్చి ఒక క్యూ ప్రాక్సీ. సో క్యూ ప్రాక్సీ కూడా మనకి ఈ వేరే మల్టిపుల్ నోట్స్ కానీ రైట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో విత్ ఇన్ మల్టిపుల్ నోట్స్ కానీ దీనికంతా వచ్చి ఒక ట్రాఫిక్ ఫ్లో జరగాలి అంటే, ట్రాఫిక్ అంటే ఏం లేదు, డేటా ఫ్లో, నెట్వర్క్ ట్రాఫిక్ ఫ్లో అంటే ఏముంది, ఇన్ఫర్మేషన్ డేటా ఫ్లో అది. సో ఈ ఫ్లో జరగాలి అంటే రూటింగ్ టేబుల్స్ రూటింగ్ టేబుల్స్ ప్లేస్లో ఉండాలి. సో ఈ క్యూ ప్రాక్సీ రెస్పాన్సిబిలిటీ ఆ రూటింగ్ టేబుల్స్ని అప్డేట్ చేయడము, దానికి సంబంధించిన ఆపరేషన్స్ చూసుకోవడం. ఓకే ఫైన్. సో మనం క్యూబ్లెట్ చూసాం, క్యూ ప్రాక్సీ చూసాము. ఓకే, కానీ ఇంకొకటి మీకు ఏంటంటే కంటైనర్ రన్ టైం అంటే ఏం లేదు, ఒక కంటైనర్ క్రియేషన్ టూల్ మనకు కావాలి. ఓకే, సో అది ఏంది, మేజర్లీ యూస్ టూల్ వచ్చేసి డాకర్. ఓకేనా, సో డాకర్ కూడా మనం వర్కర్ నోట్స్లో ఇన్స్టాల్ చేయాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఒక కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే మనకి డాకర్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే డాకర్ అనేది కంటైనర్ క్రియేషన్ టూల్, క్యూబర్నెటిస్ అనేది కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. క్రియేట్ అయిందే అంటే ఒక ఏ కంటైనర్స్ అయితే క్రియేట్ అయి ఉన్నాయో దాన్ని మేనేజ్ చేయడము, దాన్ని ఒకదానితో ఒకటి కమ్యూనికేషన్ ఎనేబుల్ చేయడం కానీ, మల్టిపుల్ కంటైనర్స్ని మేనేజ్ చేయడం, ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీ మనకు వచ్చేసి చేసేది వచ్చి ఒక కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్, అది క్యూబర్నెటిస్. సో కంటైనర్ రన్ టైం అంటే కంటైనర్ క్రియేషన్ టూల్, అంటే మన డాకర్ టెక్నాలజీ టూల్ లాగా. ఓకే ఫైన్. సో అది అనమాట. సో వర్కర్ నోడ్ అయితే ఇదే. సో ఎగ్జాక్ట్లీ ఎట్లా వర్క్ అవుతుందంటే, ఈ వర్కర్ నోడ్లో కంటైనర్స్ లోపల మన వర్క్లోడ్ ఉంటుంది. ఇక్కడ యూజర్స్ అందరూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఉంది నాకు, ఇక్కడ ఈ వర్కర్ నోడ్ ఉంది కదా, ఈ వర్కర్ నోడ్లో నాకు ఒక అప్లికేషన్ రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
amazon.com అని తీసుకుంటే ఈ amazon.com ఇక్కడ రన్ అవుతుంది కంటైనర్స్ లోపల. సో యూజర్స్ అంతా ఓకేనా, యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, ఈ త్రీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వర్కర్ నోడ్లో ఉండే కంటైనర్స్ కమ్యూనికేట్ అవుతారు. ఓకేనా, సో అది మాస్టర్లు ఎవరు యూజర్స్ అనేవాళ్ళు కాదు. క్యూబర్నెటిస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్స్ కానీ క్యూబర్నెటిక్స్ సంబంధించిన యూజర్స్ అంటే క్యూబర్నెట్స్ మేనేజ్ చేసే వాళ్ళు క్యూబ్ కంట్రోల్ కానీ యూఐ కానీ క్యూబర్నెటిస్ యూఐ కానీ యూజ్ చేసి క్యూబర్నెటిస్ క్లస్టర్ని మేనేజ్ చేస్తారు. కానీ ఎండ్ యూజర్స్ ఉంటారు కదా, అంటే amazon.comకి యూజర్స్ మన లాంటి వాళ్ళు, మనమంతా వచ్చేసి ఎగ్జాక్ట్లీ వర్కర్ నోట్స్లో ఉండే అప్లికేషన్ కంటైనర్స్లోకి కనెక్ట్ అవుతాం. ఓకే, సో సింపుల్ వర్కర్ నోడ్ అనేది ఎగ్జాక్ట్ అప్లికేషన్ వర్క్ లోడ్ ఎక్కడైతే జరుగుతుందో అదే మన వర్కర్ నోట్స్. నెంబర్ ఆఫ్ వర్కర్ నోట్స్ ఉంటాయి యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. దీంట్లో ఆటో స్కేలింగ్ ఉంది. ఆటో స్కేలింగ్ అంటే ఇన్ని యూజర్స్ లేదా ఇంత యూటిలైజేషన్ అయితే ఇంకో నోడ్ యాడ్ చేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. అవన్నీ ఫర్దర్ క్లాసెస్లో చూస్తాం. ఓకే, ఐ థింక్ ఫర్ నౌ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ.